కానీ చిన్నపిల్లలకి చెప్తే, జెన్జీకి చెప్తే తప్పకుండా వారు వింటారు. చెప్పే విధానంలో వారికి చెప్పాలి. ఇది అత్యంత ముఖ్యం. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల వాళ్ళని చూశారనమాట. వాళ్ళకు ఒక మోటో ఉండేది, అబౌవ్ 30 ఎవరిని నమ్మకూడదు అని. కానీ శ్రీల ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వారు. వారిని అంతమంది ఎలా ఆప్యాయతగా గురువుగా స్వీకరించి వారి జీవితాన్ని మార్చుకున్నారు అనే విషయం పైన పరిశోధన చేస్తే వారు ఏ వ్యక్తికి ఏ రకంగా చెప్పాలో వారికి అర్థమైంది. ఒకసారి ఒక విచిత్రమైన ప్రోగ్రాంకి తీసుకెళ్లారు శ్రీల ప్రభుపాదుల వారిని. ఆ ప్రోగ్రాంలో వారికి ఉండే క్లబ్ ఏంటి అంటే బట్టలు వేసుకోరనమాట. వారు నిర్వస్త్రులై ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ యొక్క క్లబ్. దాంట్లో లక్షల మంది ఉన్నారు అప్పట్లో. ప్రభుపాదుల వారు వెళ్ళారు. అందరూ వస్త్రాలు లేకుండా కూర్చున్నారు. వారు అనుకున్నారు వీరికి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఒక నిమిషం ఆలోచించలేదు వారు. వారు అన్నారు, మీరు వస్త్రాలు లేకుండా ఆనందిస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నారు కదా, శరీరము కూడా ఒక వస్త్రమే. ఈ శరీరాన్ని కూడా తీసేసి ఆత్మగా ఆనందించండి, అది ఇంకా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అని అన్నారు. వెంటనే వాళ్ళందరూ అనుకున్నారు, ఇదేంటబ్బా, ఇది కూడా ఒక వస్త్రమేనా, దీన్ని ఎలా తీసేయాలి? ప్రభుపాదుల వారు అన్నారు, భగవద్గీత చెప్తుంది రండి అని అనగానే వెంటనే అక్కడి నుంచి అందరూ భగవద్గీత ప్రవచనాలకు వచ్చారనమాట.